నలుగురిలోకి వచ్చి మాట్లాడితే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. సో తను ఏం మాట్లాడుకోకుండా దాక్కుని ఉంటే ఏం తెలియదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ తన కేసు పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే తన మీద నిజంగానే దాడి జరిగిందని చెప్పేసి అండ్ తను సెక్షువల్గా అబ్యూస్ చేస్తున్నాడని చెప్పేసి చాలా విధాలుగా జరిగింది కాబట్టి తను నలుగురిలోకి వచ్చి చెప్పుకుంది. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పుకుంది. ఒక మగాడివి నువ్వు ఎక్కడో చివరున్నావు, నీ మీద ఇంత వస్తుంది కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకున్నా నువ్వు బయటకు రావాలి కదా. నువ్వు బయటకు రాకుండా ఎక్కడో దాక్కుంటే ఎట్లా? తన పైన కుట్రతో ఇలాంటివి జరుగుతున్నాయని ప్రూఫ్లతో రావాలని వెయిట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఆయననే రావచ్చు కదా నలుగురిలోకి. ఇప్పుడు ఆయన రావాలని వెయిట్ చేస్తున్నారని ఓకే, కొన్ని ప్రూఫ్స్ ఏంటండి. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అంత నిజాయితీగా అంత ధైర్యంగా చెప్పింది, నువ్వు ఒక మగాడి అయి ఉండి కుట్రపూరితంగా కొంతమంది కావాలని చేస్తున్నారు, బయటికి